సార్ నమస్కారం సార్. చంద్ర శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. ఇక్కడ అల్లు అర్జున్ అంటే అంటే తెలియని వాళ్ళు ఎవరెవరో అండి పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేసి ఆయన గెలిపించాలి, మంచి మెజార్టీ తీసుకురావాలని కూటమి ఒక అధికారంలో రావాలి ఆంధ్రప్రదేశ్లో అనుకుంటే, ఈ అల్లు అర్జున్ గారికి మంచి పేరు వచ్చింది. వెళ్ళి అక్కడ ఒక అతను అంటే నా ఫ్రెండ్ అని చెప్పేసి అతను ప్రచారం చేశాడండి. దీన్ని ఎలా చూద్దాం అంటారు? శిల్పారావు చంద్రశేఖర్ అనుకుంటా. అంటే ఇక్కడ ఒకటి నాగబాబు గారు ఒకటి ట్వీట్ ట్వీట్ చేశాడు. ఆయన బాగా మాట్లాడాడు. మాతో ఉంటూ ప్రత్యర్థులకి మేలు చేసేవాడు మాతో ఉండాలి లేనట్టు అన్నారు. చాలా చక్కగా పరాయవాడు. మాతో ఉంటూ ప్రత్యర్థులు పనిచేసేవాడు మావాడైనా పరాయవాడే, అవును. మాతో నిలబడేవాడు పరాయవాడైనా మావాడే. అవును. చాలా చాలా స్ట్రైట్గా ఉంది. చాలా బాగుంది. చాలా బాగుంది. అంటే మాతో ఉండి ప్రత్యర్థులకు పనిచేసేవాడు ఉన్నా లేనట్టే. మరి విదేశాల నుంచి ఎంతమంది వచ్చారండి ఇక్కడ ఒకటి సార్ మాస్టర్ గారు, మనం ఎదిగే కొంది ఒదిగుండటం మంచి పద్ధతి. దానికి నిలువెత్తు నిదర్శనం చిరంజీవి గారు. చిరంజీవి అని లేకపోతే వీళ్ళంతా ఎక్కడున్నారు? ఆ డిసిప్లిన్, క్రమశిక్షణ లేకపోతే మనలో అనమాట. అరవింద్ గారు అయినా, ఈ సమాజానికి తెలిసింది అల్లు అర్జున్ అయినా, ఎవరైనా వీళ్ళు ఒక స్టేజ్ దాటి ఎక్కడికో వెళ్ళిపోయిన భావనలో, ఆ ట్రాన్స్లో, ఆ ఊహలో, ఆ ఇల్యూజన్లో ఉంటే అది భ్రమగానే మిగిలిపోద్ది. ఎంత వయసు ఎంత, మెచ్యూరిటీ లెవెల్ ఎంత, మీ మేనమామ పవన్ కళ్యాణ్, అందరికంటే బాధ్యత నీకుంది. అటువంటిది నీ ఎదుగుదలలో అక్కడ చిరంజీవి గారి పాత్ర, పవన్ కళ్యాణ్ పాత్ర లేదా? మెగా అభిమానుల మద్దతు లేకుండా ఈ రోజుని ఈ ఐకాన్ స్టార్ అయ్యేవాడివా? అదే రామ్ చరణ్ ఎట్లా ఉన్నాడు చూడండి. ఒకవైపు తండ్రిని మించిన తనయుడిగా ఎంత డిసిప్లిన్గా వెళ్తున్నాడు. ఉపాసన గారు భార్య వచ్చిన తర్వాత ఇంట్లో ఆమె కోడలు కాదు, సొంత కూతురులాగా చూసుకుంటారు. అదేవిధంగా ఆమెకున్నది ఆస్తులన్నీ 10,000 కోట్లు ఉంటుంది. అంత సింపుల్గా ఉంటుంది. ఇప్పుడు ఎవరికి స్నేహితుడు ఆయన? నీకు స్నేహితుడు పిలిచినా పిలవకపోయినా పోతానని చెప్పి అంటున్నావు. నీ స్నేహితుడు కాదు, మీ భార్య స్నేహారెడ్డి క్లాస్మేట్ యొక్క భర్త ఆయన. ఆల్రెడీ గత ఎలక్షన్లో కూడా ట్వీట్ చేసావు, గెలవలా. ఈసారి డైరెక్ట్గా వెళ్ళావు, ఆయన గెలుస్తాడా? ఎవరు పార్టీకి అంటే వ్యక్తిగత అన్నం చేసి మెగా ఫ్యామిలీని, వాళ్ళ అమ్మగారిని కూడా దూషించిన వైఎస్ఆర్సీపీ పార్టీకి, ఆ అధినేతకి, ఆ పోసాని కృష్ణమురళి, రాంగోపాల్ వర్మకి, వీళ్ళందరికీ మద్దతు తెలియజేసినట్టే కదా నువ్వు ట్వీట్ చేసావు, గెలవాలి పిఠాపురం అని. అట్లా నీకు స్నేహితుడు అవ్వచ్చు, మీ భార్య స్నేహితురాలి భర్త అయి ఉండొచ్చు. నీకు అంత ఇష్టమైతే నువ్వు ఒక ట్వీట్ చేసి వదిలేసి డైరెక్ట్గా అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉందా? నేను ఎవరినో లెక్క చేయలేని, సినిమాలో డైలాగులాగా తగ్గేదిలే అంటే ఇప్పుడు నాగబాబు చెప్పిందని సమాధానం చెప్పండి. ఎంత తప్పండి? మేనమావను కాదని నీకెక్కడో వాళ్ళు వ్యక్తిగతంగా ఫ్యామిలీని, మెగా ఫ్యామిలీ అంతా దూషిస్తుంటే, పెళ్ళిళ్ళ విషయంలో లేకపోతే అన్ని రకాలుగా ఇది చేస్తుంటే, అటువంటి పార్టీ అధినేతకి మీరు పోయి ఆ రోజు చిరంజీవి గారు దేనికి వెళ్ళారు? చేతులు పట్టుకొని కన్న తల్లి లాంటి వాళ్ళు పాత్రలో ఉన్నారు, మీరు న్యాయం చేయండి అని. ఎవరి గురించి? సినిమా ఫీల్డ్ గురించి, సినిమా ఇండస్ట్రీ. దాంట్లో నువ్వు లేవా? ఇప్పుడు నువ్వు ఆయనకు అడగాల ముఖ్యమంత్రి పోయి చేతులు పట్టుకుని? పక్కన ఉన్న నాగార్జున కంటే, లేకపోతే రాజమౌళి కంటే, లేకపోతే మహేష్ కంటే నువ్వేమైనా గొప్పవాడుగా? అంటే అసే ఆయన ఆత్మపరిశీలన చేసుకోవాలా. ఒకవైపు వాళ్ళ నాన్నగారు సురేఖ గారు, రామ్ చరణ్ పిఠాపురం వెళ్తే, ఈయన భార్యతో సీమతో కలిపి అక్కడ వెళ్ళాడు. శిల్ప వాళ్ళ ఫ్యామిలీని, వాళ్ళ అబ్బాయిని గెలిపించాలని. అంటే ఇప్పుడు వెళ్ళినంత మాత్రాన ఇప్పుడు నేను వెళ్తే నేను ఏది చేసినా తప్పు, కరెక్ట్ అనుకోవటం తప్పండి. నాగబాబు గారు ట్వీట్ చేసిన దాంట్లో ఎట్టి పరిస్థితులు దాంట్లో తప్పే లేదు, వాస్తవం. అది కాకుండా నేను చిరంజీవి గారి కంటే గొప్పవాడయ్యాను, రామ్ చరణ్ గారి గొప్పవాడయ్యాడంటే అది భ్రమే. ఆ భ్రమగానే మిగిలిపోద్ది. కాబట్టి తెలుసుకోవాలి, ఎదిగే కొంది మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మూలాలు మర్చిపోకూడదు. మాస్టర్ గారు, మీకు కూడా చిన్నతనంలో ఎంతోమంది విద్యాబుద్ధులు నేర్పుకుంటారు, పాఠాలు నేర్పుకుంటారు. మూలాలు మర్చిపోతే జీవితమే కాదు. అవునండి. చిరంజీవి గారు ఈ రోజున ఇండస్ట్రీకి పెద్ద అంటున్నారంటే దాసరి గారు లాంటి తర్వాత పోయిన తర్వాత ఆయన ఎంత 23 క్రాఫ్ట్స్కి కరోనా టైంలో 6 మాసాలు నిత్యావసర వస్తువులు ఇచ్చాడండి. ఎంత డబ్బు ఖర్చు పెట్టాడు తెలుసా? రెమిడిసివిర్ ఇంజెక్షన్ లేకపోతే దొరకకపోతే 80,000 మార్కెట్లు ఉంటే ఉచితంగా ఇచ్చాడు. ఆక్సిజన్ సిలిండర్లు ఇచ్చారు. బ్లడ్ బ్యాంక్ ద్వారా, రక్తం ద్వారా వేలాది మందిని కాపాడాడు. ఐ బ్యాంకు ద్వారా. అది చేయండి మీరు. అంతేగాని మీ అభ్యర్థుల్ని, మీ ప్రాణ స్నేహితులను ఏదో గెలిపించుకోవడానికి మీ ఇంట్లో వాళ్ళు కూడా కాదని ఒక పార్టీ పెట్టాడు కదా. ఆయన సినిమాల్లో సక్సెస్ అయ్యాడు, రాజకీయాల్లో సక్సెస్ అవడానికి దశాబ్దంగా పోరాడుతున్నప్పుడు ఎక్కడో క్యారెక్టర్ ఆర్టిస్టులు ఆది, ఐపురాది, లేకపోతే వీళ్ళందరూ
ఫిష్ పెట్టుకున్నాడు కదా సార్ అతను, అవును. చేపలది రొయ్యల్ చేపల స్టాల్స్ పెట్టుకున్నాడు చాలా మంది. ఇన్స్పిరేషన్ వీళ్ళంతా కిరాక్ ఏదో వీళ్ళందరూ కూడా వాలంటీర్గా పోయి అక్కడ క్యారెక్టర్ ఆర్టిస్టులతో సహా సినిమా నటులతో సహా చివరికి మొగల్ రోకిల్ ఫేము అతను వీళ్ళందరూ కూడా జానీ మాస్టర్ వీళ్ళందరూ వెళ్ళి చేస్తుంటే వీళ్ళందరికంటే బాధ్యత ఎవరికి ఉందంటారు ఇక్కడ? అల్లు అర్జున్కి లేదా? అంటే మేనమామ కూడా కాదని నీకెవరో స్నేహితులకి నేను ఏదైతే చేస్తానంటే యాటిట్యూడ్ మంచిది కాదు సార్. ఈ యాటిట్యూడ్ మార్చుకోవాలా, మార్చుకుంటే ప్రజలు స్వీకరిస్తారు. అంతేగాని మెగా అభిమానులు మొత్తం దూరం అయ్యే పరిస్థితుంది. అంటే ఇప్పుడు వాళ్ళు స్ప్లిట్స్ రావడానికి డెఫినెట్గా 100% అర్థమవుతుంది కదా ఇక్కడ ఆయన చేసింది తప్పే అని చెప్పేసి. అలాంటి మెగా అభిమానులు అందరూ కూడా సోషల్ మీడియాలో కొడేకి వస్తున్నారు. అందులో నువ్వు ఎప్పుడు చేసావు? కరెక్ట్గా ఎలక్షన్ మూమెంట్లో చేస్తే సాక్షి పేపర్ వాళ్ళు అధికార పార్టీ ఛానల్లో కంటిన్యూగా ఉదయం నుంచి సాయం దాకా మేనమామను కాదని, పవన్ కాదని అల్లు అర్జున్ వైసీపీకి పూర్తిగా మద్దతుని వేసుకుంటున్నారు. అవునండి. అది నువ్వు న్యాయం చేసినట్ట ప్రజల్ని మోసం చేయటమా? కొద్దిగా ఇబ్బంది పడేది చిరంజీవి గారు అండి. ఎందుకంటే బామర్ది కొడుకు, ఇక్కడేమో తమ్ముడు. ఏదైనా కానీ అది చిరంజీవి గారు కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది. చిరంజీవి గారు అన్ని చూసినాడు, ఎన్ని సరే వాళ్ళు రియలైజేషన్ అయ్యి చేసుకుంటే భవిష్యత్తు ఆయన నటున్న విషయంలో ఎవరు కాదని నటుడే చిన్న వయసులో జాతీయ నటుడయ్యాడు, ఉత్తమ నటుడు, గుడ్, వెల్ అండ్ గుడ్. ఇంతకంటే పెద్ద నటులు ఉన్నారు. హాలీవుడ్ నటుల్ని RRR సినిమా ద్వారా ఆహాభావాలు సెటిల్ పెర్ఫార్మెన్స్తో తగిన కంటి చూపుతో కన్నీళ్లు పెట్టించిన రామ్ చరణ్ కంటే గొప్పవాడేం కాదు మనం చెప్పుకోవాలంటే. నీకు కలిసి వచ్చింది పుష్ప ద్వారా, రెడ్ శాండిల్ కేసు సుకుమార్ నిన్ను తీర్చిదిద్దాడు. ఓకే, గుడ్, వెల్ అండ్ గుడ్, అందరూ ఆస్వాదిస్తారు. అంతేగాని నేను ఎక్కడికో పైకి వెళ్ళాను నేనే అంటే తప్పు. నేనే అంటే అది అహం అవుతుంది. వ్యవస్థ నీ వెనక ఉన్న మీ చిరంజీవి గారిని కాదని నువ్వు ఎక్కడికి రాలా. ఆ మెగా ఫ్యామిలీ సహకరించకపోతే ఈ రోజు నువ్వు హీరో అయ్యేవాడు కాదు. అంతే, అవునా కాదని చెప్పండి. అంతే అంతే అంతే. ఒక స్టేజ్ దాటిన తర్వాత నేనే నా ఆయనకే అందరూ ఉండాలనుకుంటే అది పొరపాటు. అది ఆ వైఖరి మార్చుకుంటే ఆయన భవిష్యత్తు బాగుంటుంది, లేకపోతే ఫ్యూచర్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాడు. ఇదండి అల్లు అర్జున్ గారు తన వైఖరి మార్చుకొని ఆ తప్పును తెలుసుకుంటే మంచిదని చందు శ్రీనివాస్ గారు చెప్తున్నారు. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. నేను రావాలని కానీ నేను వస్తే బాగుంటుందని కానీ ఆయన ఎప్పుడు అడగలేదు, ఆయన నోరాలు అడగలేదు. నేనే ఆయన చెప్పాను, రవి నాకు ఇలా రావాలని అన్నా కూడా ఆయన యూత్ బ్రదర్ మీకు ఇబ్బంది అవుతుంది అని ఆయన అన్నా కూడా ప్యూర్లీ నా కాలే. ఆయన వద్దన్నా కూడా అసలు ఎట్లా ఏం లేదు కదా, నాకు రావాలన్నా నాకు మనస్ఫూర్తిగా రావాలి. నా ఫ్రెండ్స్ అంటూ ఎవరైనా ఉంటే వాళ్ళు ఏ ఫీల్డ్లో ఉన్నా, ఏ పార్టీలో ఉన్నా, నాకు పార్టీకి సంబంధం లేకుండా నా మనసుకు నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే, ఎవరు ఏ ఫీల్డ్ అయినా ఉంటే నేను వచ్చి వాళ్ళని సపోర్ట్ చేయాలి. నాకు మనసుకు నచ్చితే చేస్తాం బ్రదర్. అండ్ ఆయన అస్సలు ఏం చెప్పాలంటే ఆయన అస్సలు ఏమాత్రం ఆయనకున్న సంస్కారానికి, ఆయనకున్న గౌరవానికి, ఆయనకున్న ఫ్రెండ్షిప్కి ఆయన ఏ రోజైనా నోరు చేసి అడుగుండొచ్చు. కానీ ఆయన అసలు ఎప్పుడు అడగలేదు. నేను ఆయన అడగలేదు కాబట్టి నాకు ఇంకా ఉంది. అరే ఆయన అసలు ఎవరైతే అడగలేదు, ఎంత క్లోజ్ ఫ్రెండ్ కూడా అడగలేదు, నేనే చేయాలని చెప్పి నాకు లోపల నుంచే ఆ ఫీలింగ్ అనిపించింది. నేను నేనుగా వచ్చాను. ఆయన కొంచెం అక్కర్లేదు బ్రదర్, మీరు ఇబ్బంది పడతారన్నా కూడా పర్లేదు బ్రదర్, నేను వస్తానని 100% నా కాల్తో నేనే ఆయన సపోర్ట్ చేద్దామని వచ్చాను. ఎందుకంటే ఈ 5 ఏళ్ళలో మేము మామూలుగా చాలా మంది చూస్తుంటాం కదా, 5 ఏళ్ళు మామూలుగా ఏదో ఫస్ట్లో కొంచెం కనపడి ఏదో లాస్ట్లో ఒక సంవత్సరం లాస్ట్ ఒక 6 నెలలో సంవత్సరం తిరుగుదాం అనే ఒక మైండ్ సెట్ ఫీల్ ఉన్నారు. కానీ రవి గారు అలా కాకుండా 4-5 ఏళ్ళు ఆయన మొత్తం ఆయన ప్రాణం, ఆయన మనసంతా కూడా ఆయన నియోజకవర్గం మీద ఉంటే నాకు అర్థమవుతుంది. ఎంత అంటే ఒక కష్టపడి పనిచేసే పర్సన్కి అవతల పర్సన్ కష్టపడి నాకు తెలిసిపోతుంది. ఇంత సిన్సియర్గా చేసే మనిషికి 100% నేను నిజంగా నేను ఇంకెవరి గురించి నేను ఇంత గ్యారంటీగా చెప్పలేదు. ఈ వ్యక్తి ఇంత కష్టపడ్డాను, నేను దగ్గర నుంచి కళ్ళారా చూశాను కాబట్టి నేను చెప్పలేదు. అలాంటి మా రవి గారు ఇలాంటి ఎన్నెన్నో విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ అలాగే ప్రజలందరికీ మంచి జరగాలని చూసుకుంటూ సెలవు. ఓకే, మీరు సెటిల్ అవుతే మాట్లాడా చెప్పేసి. అందరికీ నమస్కారం అండి. ఇవాళ నా ఫ్రెండ్ ఎన్నో ఆల్మోస్ట్ 13-14
సంవత్సరాలుగా ఆయన పాలిటిక్స్ లో రాకముందు గత 5 ఏళ్ళ ముందు నాకు వారానికి ఆల్మోస్ట్ వారానికి ఒకసారి లేదంటే 10 రోజులకు ఒకసారి 2 సార్లు కలిసేవారు. కానీ గత 5 ఏళ్ళుగా ఆయన ఆల్మోస్ట్ నాకు 6 నెలలకు ఒకసారి కలుస్తాను. అక్కడ తెలిసి నాకు ఎంత కష్టపడుతున్నాను, నిజంగా ఎంత కష్టపడుతున్న మనిషి కోసం వచ్చి కూర్చోవాలని నేను చాలా లోపల నుంచి అనిపించి నేను వాళ్ళు వచ్చాను. అండ్ ఆయన లాస్ట్ టైం అందరికి తెలిసిందే, క్లోజ్గా ఫాలో అవ్వదు తెలుసు. లాస్ట్ టైం ఆయన ఫస్ట్ టైం పాలిటిక్స్లో వచ్చినప్పుడు నేను ఒక ట్వీట్ పెట్టాను, బెస్ట్ విషెస్ పంపిస్తూ. నాకు అప్పుడు ఎక్కడో నా మనసుకి నాకు సరిపోలా. ఒక ట్వీట్ అనేది నాకు అంత క్లోజ్ ఫ్రెండ్ ఆయన జస్ట్ ట్వీట్ పెట్టడం అంటే ఆ రూల్ రావాలి కదా, వాళ్ళు ఎక్కడ నుంచున్నారో అక్కడికి వచ్చి మనం ఆయన ఏదో జుబ్లీ నుంచి బయట పెట్టడం, ఒక ట్వీట్ పెట్టడం కాదు కదా, ఆయన కోసం వచ్చి ఆయన ఇంటికి వచ్చి ఆయన సపోర్ట్ చేయాలి కదా, నాకు అప్పుడే అనిపించింది. నాకు చాలా టైం. సో ఈసారి ఎలాగైనా మళ్ళీ కంటెస్ట్ చేస్తే రావాలనుకుంటున్నాను, వచ్చాను. కేవలం ఇది నేను పర్సనల్గా నా ఫ్రెండ్ కాబట్టి నేను కేవలం మా వైఫ్ నాకు బెస్ట్ విషెస్ చెప్పడానికి రవి గారి కోసం వచ్చాను. ఐ విష్ ఆల్ ది బెస్ట్ రవి. మీరు ఈ 5 ఏళ్ళు చాలా కష్టపడ్డారు అండ్ మీరు కష్టపడే విధానం నా మనసు బాగా నచ్చి మిమ్మల్ని ఎలాగైనా సపోర్ట్ చేయాలని వచ్చాను. అంటే అంతకుముందు వారానికి 10 రోజులు ఒకసారి కలిసేవాళ్ళం మనం. అలాంటిది మీరు 6 నెలలకు ఒకసారి కూడా కనపడలేదు. ఎప్పుడైనా ఒక ఊరు ఎప్పుడైనా ఒక సరదాగా వచ్చినా కూడా ఆయన ప్రాణంతో నంద్యాల నన్ను మొత్తం నంద్యాలతో నా రూమ్ లోకి తీసుకొచ్చావు నువ్వు. ఎప్పుడు అదే మూడు. సో అంత కష్టపడే మనిషికి ఖచ్చితంగా విజయం సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి పొలిటికల్ కెరియర్లో ఎన్నెన్ని మెట్లునో అవన్నీ ఆయన అచీవ్ చేయాలని ఆయన అచీవ్ చేస్తే నేను చూసి పర్సనల్గా గర్విస్తాను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నేను చెప్పాలి.